వెల్కమ్ బ్యాక్. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఫిలింనగర్, జూబ్లీహిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీ, కొండాపూర్, మియాపూర్, నాంపల్లి, మసబ్ ట్యాంక్ వంటి ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. ఈ ఆకస్మిక వర్షం వల్ల రహదారులు జలమయమయ్యాయి. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం, దక్షిణ బంగాళాఖాతం వరకు విస్తరించిన ద్రోణి ప్రభావం వల్ల ఈ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ వాతావరణ పరిస్థితుల కారణంగా రేపు తెలంగాణలోని 6 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేయబడింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఈ వర్షాల వల్ల ట్రాఫిక్కి తీవ్ర అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఫిలింనగర్, జూబ్లీహిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీ, కొండాపూర్, మియాపూర్, నాంపల్లి, మసబ్ ట్యాంక్ వంటి ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. ఈ ఆకస్మిక వర్షం వల్ల రహదారులు జలమయమయ్యాయి. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం, దక్షిణ బంగాళాఖాతం వరకు విస్తరించిన ద్రోణి ప్రభావం వల్ల ఈ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ వాతావరణ పరిస్థితుల కారణంగా రేపు తెలంగాణలోని 6 జిల్లాలకి ఎల్లో అలర్ట్ జారీ చేయబడింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఈ వర్షాల వల్ల ట్రాఫిక్కి తీవ్ర అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఫిలింనగర్, జూబ్లీహిల్స్, మాదాపూర్, కొండాపూర్, నాంపల్లి, మసబ్ ట్యాంక్ వంటి ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. దీనికి సంబంధించి మనకు మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీలక్ష్మి అందిస్తారు. శ్రీలక్ష్మి, ఏంటి ప్రభుత్వం, హైడ్రా అలాగే జిహెచ్ఎంసీ ఎలాంటి చర్యలు చేపట్టబోతోంది? రాజు, హైదరాబాద్ నగరాన్ని మళ్ళీ భారీ వర్షాలైతే ముంచెత్తుతున్నాయని చెప్పుకోవచ్చు. ఒక్కసారిగా వాతావరణం మారిపోయి సాయంత్రం 3 గంటల నుంచి కూడా మొదలైనటువంటి కుండపోత వర్షం నగరంలోని పలు ప్రాంతాలను అయితే జలమయం చేసిందని చెప్పుకోవచ్చు. రానున్న గంటల్లో అత్యంత భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఇప్పటికే నగరంలో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తుండడంతో పలు ప్రాంతాలన్నీ కూడా జలమయం అయితే అయ్యాయి. ఇటు చూసుకుంటే పంజాగుట్ట, జూబ్లీహిల్స్, బంజారా హిల్స్, ఫిలింనగర్, మణికొండ, జూబ్లీహిల్స్ చెక్పోస్ట్, మాదాపూర్, హైటెక్ సిటీ, కొండాపూర్, కుకట్పల్లి, మియాపూర్ ఈ ప్రధాన ప్రాంతాలలో కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో వాహనదారులు నదులను తలపిస్తున్నాయి. అంతేకాకుండా లోతట్టు ప్రాంతాలలో అన్ని కూడా నీట మునిగాయి. ఒక్కసారిగా కురుస్తున్న ఈ వర్షం కారణంగా వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనే చెప్పుకోవచ్చు. ట్రాఫిక్ అయితే నెమ్మదిగా కలుస్తుండడంతో గంటల తరబడి వాహనదారులు అయితే నిలిచిపోయారు. ఈ నేపథ్యంలోనే భారీ వర్షాల కారణంగా రోడ్లపై ట్రాఫిక్ అయితే తీవ్ర అంతరాయం అయితే ఏర్పడిందని కూడా మనకు తెలుస్తుంది. అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దంటూ కూడా ప్రజలను అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు. ప్రధానంగా గత వర్షాల అనుభవాలను దృష్టిలో ఉంచుకొని అయితే జిహెచ్ఎంసీ మరియు డిఆర్ఎఫ్ బృందాలు అలాగే హైడ్రా బృందాలు కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తమైతే అయ్యాయి. ఈ వర్షాల కారణంగా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కూడా ఈదురుగాలులు అలాగే ఉరుములు కూడా వీస్తాయని కూడా వాతావరణ శాఖ అయితే హెచ్చరించింది. రాబోయే గంటల్లో కూడా ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నాలు అయితే అధికారులు చేపడుతున్నారని చెప్పుకోవచ్చు. అత్యవసర సేవలకైతే తక్షణమే పోలీస్ కంట్రోల్ రూమ్ సంప్రదించాలని కూడా అధికారులు అయితే మనకు సూచించారు. రానున్న 2 రోజుల పాటు కూడా వర్షాలు ఇలాగే కొనసాగే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు. రాజు, రైట్, థ్యాంక్ యూ శ్రీలక్ష్మి.